సాధారణంగా ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన తర్వాత ఈ లెవెల్‌లో మళ్ళీ కాస్త లిటిల్ బిట్ ఆఫ్ బూస్ట్ గాని, ఊపు గాని తీసుకురావడం క్యాడర్‌లో అనేది చాలా కష్టం. బట్ డెఫినైట్‌లీ జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ అవ్వడం వల్ల గావచ్చు, గతంలో గూడా ఇట్లాగే చంద్రబాబు 23 సీట్లకే పరిమితమైనా మళ్ళీ 164కి ఎగబాకారు కదా! మళ్ళీ మేము గూడా ఎగబాకుతాము అనేటువంటి నమ్మకంతో జగన్ ముందుకొచ్చుండడం గావచ్చు, రాజ్యసభలో ఉన్నటువంటి 8 సీట్లు గనక కేసులు బయటికి తీరేమో అనేటువంటి ధైర్యం గావచ్చు, అట్లాగే రీసెంట్‌గా జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి సపోర్ట్ టైంలో ఐఎన్‌డీఏ పక్షాలు ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, ఎన్‌డీఏలోంచి కూడా మన అన్నాడీఎంకే లాంటి వాళ్ళు ఎంపీలు వచ్చి సపోర్ట్ చేసిన తీరు కావచ్చు. ఇదంతా కూడా కేవలం 2 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లిటిల్ బిట్ ఆఫ్ బూస్ట్ చాలు ఈ టైంలో. బౌన్స్ బ్యాక్‌లో లేకపోతే కమ్‌బ్యాక్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేము. చేయలేరు. ఎవరు ఇంపాసిబుల్. బట్ ఈ మాత్రం ఆయన పుంజుకొని జనాల్లోకి రాగలుగుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్లో, లోక్సభల్లో, రాజ్యసభల్లో మాట్లాడగలుగుతున్నారు అంటే నిజంగా ఇది ఆ ప్లేస్‌లో ఎవరున్నా ఓకే. గుడ్. వెరీ గుడ్ కమ్‌బ్యాక్ అనుకోవచ్చు. వాళ్ళు ఎన్నో రకాల దారుణాలు చేసి ఉండొచ్చు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. బట్ రాజకీయంగా మళ్ళీ కాస్త బెటర్‌గా రావడానికి. అంటే ఇదే ఇదే ప్లేస్‌లో చంద్రబాబు నాయుడు ఉంటే, గతంలో జగన్ ఓడిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 124తో జగన్ వచ్చుంటే, చంద్రబాబు కూడా ఇప్పుడు అట్లాగే కాస్త పుంజుకునేవారని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఎదుర్కొన్న ధైర్యం ఉంది. ఏమని ఒక పక్క చంద్రబాబు 23కెళ్ళి మళ్ళీ 124కి వచ్చారు. మనం 11కెళ్ళి మళ్ళీ 170కి వద్దాం. లేదా 150కి వద్దాం. అసలు 88 కావాల్సింది 100 వచ్చినా చాలు అనే ఫీలింగ్‌లో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆ ధైర్యమే. చంద్రబాబు బౌన్స్ బ్యాకే జగన్‌కి ధైర్యం ఇస్తుందని నేనైతే ఫీల్ అవుతున్నా. అట్లాంటి సిచ్యువేషన్ కనిపి కానీ గతంలో అట్లా కాదు కదా! 23 సీట్లకే పరిమితమయ్యాము. ఎన్నడూ లేనిది చరిత్రలో జరిగింది. భవిష్యత్తు ఏంటో మనకు తెలీదు కదా! అప్పుడు జగన్‌కి మళ్ళీ 11 వస్తాయి ఫ్యూచర్‌లో అని. సో, తెలియని టైంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం తీవ్రంగా ఇంకో పక్క వైసీపీ అప్పట్లో అంటే టీడీపీ కూడా ఇప్పుడు కక్ష సాధింపు చేస్తుంది లోకల్ లెవెల్‌లో వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ అప్పట్లో ఇంకొక రకమైనటువంటి వేధింపులు, కేసులు పెట్టి పెద్ద పెద్ద లీడర్ల మీద అబ్బో! రానా రచ్చ నడిచింది. ఇప్పుడు కూడా జరగబోతోంది అంటున్నారు. మరి ఏం చేస్తుందో చూడాలి గానీ, అయితే ఇదంతా చూసిన తర్వాత కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం. ఖచ్చితంగా జగన్ బౌన్స్ బ్యాక్ అవ్వగలడు. 2 నెలల్లోనే ఈ లెవెల్‌లో చూపిచ్చాడంటే, 2 ఏళ్లలో ఇంకెంత చూపిస్తాడు? 5 ఏళ్లలో ఇంకా భారీ లెవెల్‌లో ఖచ్చితంగా మా జగన్ చూపిస్తాడు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ధైర్యం ఈరోజు క్యాడర్‌లో బిల్డ్ అవుతున్నట్టు నెమ్మది నెమ్మదిగా పుంజుకున్నట్టు కనిపిస్తుంది. సో, కార్యకర్తలందరూ కూడా జగన్ విలువ తెలుసుకొని అందరూ ఒక తాటి మీదకొస్తున్నారని, మళ్ళీ 29 గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తారని చెప్తున్నారు. సో, ఈ 2029 జగన్ మళ్ళీ సీఎం అవుతారని అనుకునే వాళ్ళందరూ యెస్ అని, లేదు అయ్యే అవకాశం లేదనుకునే వాళ్ళు నో అని కామెంట్ చేయండి.